మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ మకర రాశి ఆలోచించగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక 2వ స్థానం, 4వ స్థానం, 3వ స్థానం. ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే మకర రాశి సంచరిస్తూ ఉంటుంది. మకర రాశికి స్థిరత్వం ఉన్నటువంటి తత్వం ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వారి మీద, ఎదుటి వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, ఆ మాట మీద జవచాచకుండా సరే పోన్లే చెప్పారు కదా పెద్దవారు, సరే చేద్దాము అనుకుంటున్నాడు. అందుకే వాళ్ళకి పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పింది వింటూ ఉండేటువంటి ఆలోచన ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మకర రాశి వారికి అన్యోన్యత ఉండేటువంటి కుటుంబం కానీ, మంచితనంతో ఉండేటువంటి జీవితం కానీ కొనసాగుతూ ఉండేది. అలానే మకర రాశి వారికి తెలివి ఉంటుంది, అలవాట్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఆలోచన ఉంటుంది, ముందుకెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. కానీ ఒక్కసారి ముందుకు వెళ్ళామంటే వెనక్కి తిరగకూడదు అనేటువంటి ఆలోచన, వాళ్ళ అనుభవం అన్ని కూడా వారికి గుర్తొచ్చేటువంటి తత్వంతో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తోచే మేర పక్కకు పెట్టకుండా దాన్ని ఆలోచింపు చేస్తుంటారు అనమాట. ఆలోచించి చేసి ఆ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదే రకంగా మకర రాశికి 2వ స్థానంలో చూసుకుంటే రాహు ఉన్నాడు, 3వ స్థానంలో చూసుకుంటే కనుక చంద్రుడితో కూడినటువంటి గురు, 3 రోజు మారేటువంటి చంద్రుడు, చంద్రుడితో కూడినటువంటి శని ఉంటాడు ఇక్కడ మీన రాశిలో. అలానే మేషరాశిలో వచ్చినప్పటికీ రవి నుంచి మనకి మేషరాశి నుంచి రవి మారుతూ వృషభ రాశిలోకి వచ్చి ఉన్నాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతుంటాడు. అలానే ఈ యొక్క జూన్ మాసంలో అయితే కనుక వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళేటువంటి రవి. దీంతో పాటు బుధుడు ఎక్కడ ఉన్నాడంటే కనుక మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి బుధునితో పాటు మళ్ళీ కర్కాటక రాశిలో వచ్చేటువంటి శుక్రుడితో కూడినటువంటి గురువు, అలానే సింహరాశిలో కేతువు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి మకర రాశి వారికి అయితే కనుక ఈ యొక్క జూన్ మాసంలో స్థల మార్పిడి, స్థల చలన అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే జాబ్లో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా జాబ్ చేంజ్ అవ్వడం కానీ, విదేశీయానం కానీ, విదేశాల్లో జాబ్ చూసుకోవడం కానీ, వేరే విధమైనటువంటి జాబులు చూసుకోవడం కానీ అయితే ఖచ్చితంగా కనపడవచ్చు ఈ యొక్క జూన్ మాసంలో, చెప్పలేం. ఇకపోతే రెండోది, కొత్త రకమైనటువంటి జాబ్స్ వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపించేటువంటి తత్వం కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక వ్యాపారం పెట్టేటువంటి ఆలోచనలు అయితే మొగ్గు చూపుతూ ఉంటారు. వారికి సరైనటువంటి సహాయం, సత్కారం అందేటువంటి వీక్షణ కూడా కనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి అందుతుంది. అలానే స్నేహితులు, కొలికి నుంచి కూడా వీరికి సహాయం కూడా అందేలాగా కనిపిస్తుంది. దాంట్లో వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక రాజకీయ రంగం, సినీ రంగం, వీటితో పాటు జనాలతో కమ్యూనికేషన్ చేసేటువంటి మార్కెటింగ్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రవి భగవాని వల్ల కనిపిస్తుంది. అలానే శుక్రుడితో కూడినటువంటి గురువు కర్కాటక రాశిలో, అది కూడా కర్కాటక రాశిలో గురువు ఉన్నారంటే ఖచ్చితంగా మకర రాశి వారికి కలిసి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. 11 సంవత్సరాలకు ఒకసారి అరుదుగా మనకు అలా మకర రాశిలో కర్కాటక రాశిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పక్కన కాదు, 16 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశిలో శుక్రుడు, ఈ 2 ఉంటూ మళ్ళీ మనకి సరైనటువంటి రీతిలో ఈ యొక్క బుధుడు ఉండటం, ఇక్కడ ఈ స్థానంలో మిథున స్థానంలో బుధుడు ఉండటం, దాంతో రవి భగవానుడు కలిసి ఉండటం, ఈ ఒకటి 12 సంవత్సరాలు 16 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించేటువంటి గ్రహస్థితికి మకర రాశి వారికి మళ్ళీ కూడా అదృష్టం వచ్చింది అనుకోవచ్చు. మహేష్మతి ఊపిరి పీల్చుకో అనే టైపులో వీరికి బాగుంటుంది. అలానే వీరికి విడిపోయినటువంటి బంధుమిత్రులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, నష్టపోయినటువంటి వ్యాపారాలు కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కావచ్చు, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్నవారు కావచ్చు, ఫ్యాషన్ డిజైన్ వారు కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, అలానే టాపీ మెస్సులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, రియల్ రంగంలో కావచ్చు, కాంట్రాక్ట్ రంగాలు కావచ్చు, రాజకీయాల్లో సలహాదారులు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే కనుక వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో ఖచ్చితంగా లభ్యపడుతున్నాయి అని చెప్పవచ్చు. దానితో పాటు ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఆలోచన వారు కూడా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అక్కడ కూడా స్థిరపడేటువంటి తత్వం ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యలు, మేజర్గా వీరికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్యలు, ఏదైతే రూపాయి కూడబెట్టినటువంటి డబ్బు ఉందో దాన్ని సేవ్ చేసుకునే పద్ధతిలో ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన ఉంటుంది అనమాట. వీరికి కూడా ఆ పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి తేలికపాటి ఆలోచన ఉంటుంది. కాకపోతే వీరికి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమను తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మాత్రం జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే చుట్టాలు, బంధువుల వర్గం నుంచి అయితే కుదురుతుంది. ఆ సంబంధం కూడా పెళ్లి చేసుకునే యోగ్యత కూడా ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం వీరికి నవంబర్ తర్వాత అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలానే పాతగా విడిపోయినటువంటి బంధుమిత్రులందరూ కూడా దగ్గరయ్యేటువంటి యోచన బాగా కనిపిస్తా ఉంది. మాత్రం ఆ మాత్రం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కనుక
ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారికి సంతానం ఉంటే వారి యొక్క జాబ్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా వారు పోటీ పరీక్షలు చేస్తున్నారంటే కనుక వారు కూడా మంచి స్థానానికి వెళ్ళేలాగా, మతిమరుపు మా స్థిమితం లేనటువంటి వారు కూడా ఎగ్జామ్స్ రాయగానే పాస్ అయ్యే విధంగా కూడా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు వీరికి ఏదైనా స్కూల్ మార్పిడి కానీ, కాలేజీ మార్పిడి కానీ కూడా చెందే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. దానికి కూడా బాగుంటుంది. ఇల్లు స్థలచలనం కూడా కొత్త ఇల్లు తీసుకోవడం, ఉన్నిల్లు మారడం కూడా జరుగుతుంది. కాబట్టి దాని దగ్గరగా మంచి ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి. అలానే మకర రాశి వారికి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటువంటి వాకిలి తీసుకున్నట్టయితే కనుక సింహద్వారం తూర్పు కానీ ఉత్తరంగానే ఉండాలి. అలాంటిదైతే వీరికి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి యోచన ఉంటుంది. అలానే పంట భూములు పండించేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారికి అనూహ్యంగా మంచి పంటలు వేసుకునే యోచన కనిపిస్తుంది. కంది, మినుము, మినప, పత్తి ఇలాంటి పంటలు అయితే వీరు వేసుకోవచ్చు. శనగ కూడా వీరికి బాగుంటుంది. అలానే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలు పండించుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే టేక కానీ, సుబాబులు కానీ కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి జోలు వీరు వెళ్ళొచ్చు. పంట భూములు కొనుక్కునేదానికి కానీ, కౌలుకు కానీ వేసుకోవచ్చు. నిమ్మ, పప్పాయి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే జూన్ మాసంలో మకర రాశి వారికి ఆరోగ్య సంక్షోభం, ఆరోగ్యం కూడా మోకాలు గుంజడం, మోచేతులు గుంజడం, బ్యాక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, మజిల్స్ పెయిన్ రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, హెడేక్ రావడం, కళ్ళు కనపడకపోవడం, సరిగా కనపడబోతున్న లాంటి కనిపిస్తా ఉంది. అలానే నరదిష్టి, నరకోశం కొంచెం ఎక్కువగా ఉంది. కాలసర్పదోషం కూడా కొంచెం కనిపిస్తా ఉంది మకర రాశి వారికి. దాని తర్వాత ప్రికాషన్స్ అయితే జూన్ లో సరైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. మానసామ్మ వారికి కానీ, ఎక్కడైనా నాగపడిగలు కానీ ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అంతేగనక విగ్రహాలు తీసుకొచ్చి మనం ప్రతిష్ఠ చేసుకోవడానికి అయితే అవసరం లేదు. కేవలం ఉన్న విగ్రహాలకి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరికి ఇంకా ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా జూన్ మాసంలో దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం కన్నా ముందు మనకు ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ కష్టపడాలి. కష్టపడే తత్వం ఉన్నవారే జీవితంలో బాగుపడతారు. ఏదో మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయంటే వారికి ఏం తెలియదు. కాబట్టి వారికి సంపాదన తెలియదు, మళ్ళీ కోల్పోతే ఎలా సంపాదించుకోవాలో తెలియదు. కాబట్టి వారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఆచారం, వారి కష్టమే వారికి ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ఎంత ఉన్నా కూడా అణిమణిగి ఉండడం కాదు, మనిషి ఉండడం అనేది గొప్ప విశేషం. మనం ఎలా ఉండాలనేది మనకు తెలుసు. ఆ వాల్యూస్ కాపాడే వాళ్ళలో శ్రీరామచంద్రమూర్తి ఎంతైతే ఉంటారో అదే విధంగా మకర రాశి వారు కనిపిస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉంటుంటారు, ఆహ్లాదకరంగా ఉంటుంటారు. ఎవరిని కూడా పొల్లెత్తి మాట అనేటువంటి తత్వం ఉండరు. మార్కెటింగ్ రంగాల్లో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీరికి చాకచక్యమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ యొక్క జూన్ మాసంలో నరదిష్టి, నరఘోష ఇవన్నీ దగ్గర అవ్వకుండా ఉండడానికి, వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి మనం ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసిస్తాం. ఎన్నో రకాల సమస్యలు మకర రాశి వారికి. ఒక పక్కన గ్రహరీత్యా బాలేదంటే మరో పక్కన శత్రులు దండెత్తేటువంటి తత్వం ఉంటుంది. మరో పక్కన ఎన్ని బాగున్నాయి అంటే మరో పక్కన ఇంకొక విశేషణ ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవటం, మధ్యలో నిప్పులు పోయటం, కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళడం, ఏదో రకమైన సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. దీంతో పాటు ఇంట్లో పిల్లల్ని కిడ్నాపులు చేయటం, అంటే వీళ్ళు కాదు ఎవరో కిడ్నాప్ చేస్తూ ఉండడం, అలానే ఇబ్బంది పెట్టడం, భార్య భర్తల్ని విడదీయటం, పిల్లల్ని పెద్దల్ని విడదీయటం, ఇలాంటి ఎన్నో రకాల బాధలతో పడుతూ ఉంటారు. దీంతో పాటు ఈ మధ్యన మరొకటి నడుస్తూ ఉంది. ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేసేసి పిల్లల్ని దూరం చేసుకుంటూ ఉంటాం. కష్టపడి కని పెంచుతారు. అలాంటి పిల్లలు ఇబ్బంది పడుతూ నాకు వాడే కావాలని వెళ్ళిపోతుంటారు, నాకు ఆమె కావాలని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ప్రేమ కొందో అభిమానం కొందో, అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమించేది ఎవరు ఉంటారండి? ఉండరు. అలానే ఎవడో రోడ్డు మీద దొరికాడు అవారంగా చెప్పి వాడికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఇక్కడ మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ప్రతి రాశి వారు కూడా గ్రహించుకోవాల్సిందంటే మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా, అలానే మన పర్సనల్ సంబంధించిన వేరే వాళ్ళకి అలుసు ఇవ్వడం ద్వారా వాళ్ళు మన మీద చూపించేటువంటి మొక్కు అనుకుంటాం. మనతో అవసరం ఉంటుంది వారికి. మన నుంచి వారు అవసరాన్ని, మనుషుల్ని మనతో అనవసరమైనటువంటి విషయాలకి బయటికి లాగేసి వారే కావాలని ఒక జాస్ని కల్పిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ముందుకు చూసుకోవాలి. అలాంటి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలతోనూ, పిల్లలు పేరెంట్స్తోనూ అన్యోన్యంగా ఉండాలి, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విషయం కూడా పెద్దలతో షేర్ చేసుకుంటూ ఉంటే, భయం పడకుండా ఉంటే, అప్పుడు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మన పర్సనల్ ఎవరికి షేర్ చేయకూడదు. ఇంకా మంత్రోచ్చారణ చేసిన కొన్ని వస్తువులు మన దగ్గర అయితే ఉన్నాయి. ఇక వారికి చూసినట్టయితే కనుక ఈ యొక్క ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ని మకర రాశి వారు వారి స్ట్రెస్ నుంచి కానీ, వారి ఆలోచన విధానం మార్చుకునేందుకు, జీవితంలో గ్రోత్ వచ్చేందుకు, ఏదైనా చెడు నెగిటివ్ వారి మీద రాకుండేందుకు ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు ఈ క్యాండిల్ని వెలిగించుకుంటూ ఉండాలి. దీన్ని చూస్తూ ఉండాలి ఒక 5 నిమిషాలు సాయంత్రం సమయంలో. ఇది 21 రోజు వస్తుంది. ఈ క్యాండిల్ వారికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లల్లో నైపుణ్యం కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇది వచ్చేసి కియామాల. ఈ కియామాల మకర రాశి వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయమే కాకుండా దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఇవన్నీ కూడా వీళ్ళ మీద రాకుండా, నరదిష్టి తగలకుండా ఇవన్నీ బాగా కాపాడుతుంది. కాబట్టి మన ఆలోచన విధానం
పెంచుతుంది, శత్రువులను దూరం చేస్తుంది, అనుకున్న పనులు ముందుకెళ్తాయి ఈ యొక్క కియామాలు ధరించుకుంటే. ఇంకా పోతే ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ సమస్యకి చూసి ఆ సమస్య తగ్గట్టుగా మనం వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర ఉంది. సరసమైనటువంటి ధరలోనే వారికి లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇలానే ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక నాకు ఎక్కడా కూడా కిరాణా షాపులు, పచారీ షాప్స్, ఆయుర్వేద షాప్స్, పూజ సామాగ్రి స్టోర్స్ ఇలాంటివి ఏమీ లేవు. నేను కమర్షియలైజ్గా మార్కెట్లోకి రాలేదు. ప్రజలకి మంచి చేద్దాము, ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ప్రజలందరూ బాగుండాలని ఒక శుభ సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని అందరూ మన దగ్గరికి రాలేరు, ఎక్కడెక్కడో ఉంటుంటారు. వారికి మంత్రం చేసినటువంటి వస్తువుల ద్వారా కూడా మనం ఇవ్వడం అనేది మన సాంప్రదాయ ప్రకారంగా. అలానే నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నా దగ్గర వస్తువులే తీసుకునే అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే, కుంకుమో, కాటుకో, వాటరో, ప్రతి ఇంట్లో మంచిళ్ళు అయితే ఉంటాయి కదా, పసుపు, మంచినీళ్ళు, పాలు ఏయోటి ఉంటాయి కదా, ఏదో ఒకటి తీసుకొని మీ సమస్యగా చెబితే ఫోన్లో చేసి మీ సమస్య ఇది ఉంది అని చెప్తే వాటిల్లో కూడా ఆన్లైన్లో మంత్రం చేసేటువంటి క్యాపబిలిటీ ఉంది, అంత శక్తి ఉంది. ఆన్లైన్లో కూడా మంత్రం చేస్తాం. వారి సమస్యకి చిటికలో కాకపోయినా 2 చిటికల్లో అయితే ఖచ్చితంగా పరిష్కారం చెబుతాము. కాబట్టి ఎవరికైనా కావాలంటే అలా కూడా సంప్రదించవచ్చు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చినటువంటి విద్య నలుగురికి పంచుకుంటే నా విద్య పోదు, వారు బాగుపడతారు. దానివలన వారి యొక్క ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం ఆట కాదు, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగనక ఏదో గురువు గారు ఉన్నారు అందరితో పాటు కమర్షియల్ అని మాత్రం అనుకోకండి. ఇప్పటికి కూడా నాకు వెండి ఉంగరమే ఉంది, ఇప్పటికి కూడా నాకు డొక్కు 2 వీలరే ఉంది. ఎవరు కూడా నాకు ఏ దాన ధర్మాలు చేయలేదు. ఆ రాజస్థాన్లో స్థలాలు నాకు రాలేదు. కాబట్టి అంతే కదా, పూజ చేసే స్థలాలు నేను లాక్కోలేదు కదా. ఇది ఒకటి మనకి దైవిక పరిహారాలు కూడా తెలియజేయండి. ఖచ్చితంగా ఆరోగ్యం సంబంధించి కానీ, అనారోగ్యం సంబంధించి కానీ, లేకపోతే కనుక ఆర్థిక సంబంధించి కానీ ఇబ్బంది పడే వాళ్ళు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దానితో పాటు మరొక విశేషం ఏంటంటే కనుక వారికి కలిసి వచ్చే కలర్ మకర రాశి కాబట్టి వీరికి గ్రీన్ బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో గ్రీన్, ఊదా కలరు, ప్యారెట్ గ్రీన్, టమాటో కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది. దాంతో పాటు వీరికి నెంబర్ కూడా 758 ఈ నెంబర్ కూడా మకర రాశి వారికి బాగా అద్భుతం కలిసి వస్తుంది. దీంతో పాటు మరొక విశేషం ఏంటంటే వారికి కలిసి వచ్చే వారం కూడా మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. దీంతో పాటు వారికి కలిసి వచ్చే దిక్కు కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఆ దిక్కు వచ్చేసి దక్షిణం, తూర్పు 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు వీరికి ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, అలానే బియ్యం ఒక 1 కిలో తీసుకొని అవన్నీ కూడా కలగలిపి ఆవు నెయ్యి వేసి అక్షంతలు కావాలి. అక్షంతలా చేసినటువంటిది 3 ముడుపులు కట్టుకోవాలి. వైట్ కలర్ క్లాత్ లో 3 ముడుపులు కట్టుకుని శని, ఆది, సోమ 3 వారాలు కూడా ఈ 3 రోజులు కూడా సాయంత్రం సమయంలో తల చుట్టూతో 7 టైమ్స్ తిప్పుకొని ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలని చెట్లు కానీ వేసేయాలి. వీరి మీద ఉన్న చెడు క్రియలు, ఆర్థిక సమస్యలు అన్ని కూడా చిటికలో పటాపంచలేకపోతాయి, లేదా 2 చిటికలోనే పటాపంచలేకపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఇక దేవుని అనుగ్రహంకి వచ్చేటప్పటికి ఎక్కడైనా వీరి సమీపంలో ఉన్న దక్షిణామూర్తి ఆలయం కానీ, నవగ్రహాల మండపాలు కానీ ఉంటే అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ ఉండాలి. గురువారం గురువుకు సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ, బత్తాకాయలు కానీ, దానిమ్మకాయలు కానీ, జామకాయలు కానీ ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. అలా ఆలయంలో స్వామివారికి అయినా సరే నైవేద్యం పెట్టవచ్చు. అలానే అటుకులు, పాలు, చక్కెర లేదా తేనె వేసినటువంటి నైవేద్యం ఏదైనా విష్ణు ఆలయంలో కానీ, రామాలయంలో కానీ పెట్టినట్టు దగ్గర వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే యోచన ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన వారికి బిడ్డలు పుడతారు, పిల్లలు ఉన్న వారికి భార్య దూరం అవ్వకుండా అన్యోన్య జీవితం ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటే కనుక అన్ని రకాలుగా ముందుకెళ్ళేదని మకర రాశి వారికి కలిసి వస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు జూన్ మాసం మొత్తం కూడా. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు. నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాలు. మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యను చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదన్నా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి.
వారికి ఏదో చెడుకరే జరిగింది కాబట్టి అందరిని వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి, మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.